మాస్టర్ గారికి, మరి అదేవిధంగా నాతోటి డైరెక్టర్లకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు, మరి సెక్రటరీ రవిశంకర్ గారికి, మహిళా ఉద్యోగులకు మరియు కార్మికులందరికీ, ఇక్కడ సీనియర్ స్టాఫ్ సభ్యులందరికీ మరి సెమీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు పాస్టర్ గారు మాట్లాడినట్టు ఈరోజు యేసు ప్రభు ఆయన జననం ఒక చరిత్ర, ఆయన పుట్టుక ఒక చరిత్ర, ఆయన మరణం ఒక చరిత్ర. ఈరోజు ఈ భూమిపై ఆనాడు సంవత్సరాల క్రితము దేవుడు ఈ భూమి మీద పుట్టుక జరిగిన సందర్భంలో చాలామంది అనుకున్నారు ఒక రాజ్యవంశంలో పుట్టొచ్చు కదా, యూదా దేశంలో ఎంతో మంది రాజుల కుటుంబాలు ఉన్న రాజుల వంశంలో పుట్టొచ్చు కదని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన జననం ఒక పశువుల కొట్టంలో మన కోసము, మన పాపాల నిమిత్తము ఆయన ఈ భూమికి రావడం జరిగింది. దాదాపు 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు మన కోసము ఈ భూమి పైన ఎన్నో రకాలటువంటి అద్భుత కార్యక్రమాలు చేశారు. మనం ఎదుర్కొంటున్నటువంటి మానవాళి తప్పిదాల వల్ల మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఉదయం లేచిన కాడికి వెళ్ళి సాయంత్రం నిద్రించే వరకు రకరకాలటువంటి పొరపాట్లు చేస్తున్నాం. దాన్ని ఆయన రిసీవ్ చేసుకొని మన కోసం శిలువ మరణం పొంది ఈరోజు ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఈరోజు క్రిస్టియన్ చరిత్ర. దయచేసి ఏ చరిత్ర చూసినా, ఏ గ్రంథాలు చూసినా మనకు ఒకటే నీతి. ఆ నీతి ఏంది? మనం చేసేటువంటి పనిలో ఏ గ్రంథమైనా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, మరి క్రిస్టియన్ గ్రంథమైన బైబుల్ అయినా, ఈ భూమి మీద బతికిన రోజులు నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి. మన ఎదుటివానికి తప్పు, ఎదుటివానికి పాపాలు చేయదనే చెప్పడమే ఒక ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక సందేశం. ఎదుటివారికి మనం చేసేటువంటి మన యొక్క సహాయం ఏ విధంగా అంటే వ్యక్తిగతంగా అతనికి ఇబ్బందికరంగా ఉండకూడదు అనే ఒక సందేశాన్ని ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ ద్వారా మనందరం గుర్తెరిగి మరి రాబోయే రోజులలో మరి ఎవరికైనా సహాయం మన తోచిన కాడికి సహాయం చేయాలన్నటువంటి ఒక ముఖ్య కాన్సెప్ట్. మరి అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మరి యొక్క సొసైటీ యొక్క బాగు కోసము మరి డైరెక్టర్లు వారు కూడా మరి మరింత రాబోయే రోజులలో మరి షేర్ హోల్డర్లకు కానీ మరి ఇక్కడ వచ్చినటువంటి కార్మికులు మరింత సేవ చేయాలని